నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది. అయితే మార్చి 15 నుంచి సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు. అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి. ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాశులు మారిపోతూ ఉంటాడు. అంటే 12 రాశుల్ని 12 అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట. అయితే ఈ మార్చి 15 నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు. అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు. దీనితో పాటు షష్టగ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే 31 వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది. అయితే జ్యోతిష శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన విశిష్టత కలిగి ఉంది. ఏమిటి అంటే కనుక సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము, కీర్తి ప్రతిష్టలు, రాజయోగము, దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు. అందుకే రవి గ్రహానికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు, సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము, రాజయోగము, సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు. అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరికొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఈ మార్చి 15వ తారీఖున సూర్యుడు మీనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు. అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాశుల్లో ఏ ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్గా 12 స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో. ఈ రాశి చక్రంలో 12 స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. శుభగ్రహాలు, పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు. అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి 15 నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి 12 రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్గా అధికారాలను ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు, శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు. అయితే ఈ ఫలితాలు ఎక్కువగా 4 రాశుల వాళ్ళకి అంటే 12 రాశులకి ఉంటుంది. కానీ విశేషంగా కొన్ని రాశులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల 12 రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము, ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది. అయితే బుధుడు, శుక్రుడు, శని, కేతు స్థితిని బట్టి వారి యొక్క రాశుల్లో ప్రభావం మారిపోతుంది. అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు, దీంతో పాటు రాహు, కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే పనిలో ఒత్తిడి, మేనేజ్మెంట్తో వివాదాలు, తగాదాలు, కొన్ని స్కాముల్లో ఇరుక్కోవడము,
కొంతమంది ఉద్యోగం పోగొట్టుకోవడము, మరి కొంతమంది పేరు పోగొట్టుకుని బయటికి వచ్చేసే అవకాశము, గతంలో మీరు చేసిన తప్పులు ఇప్పుడు బయటపడ్డము, కొంతమందికి సిబిఐ దాడుల్లో ఇరుక్కోవడము, గతంలో మీరు చేసిన ఏ తప్పిదాలు ఎవరికి తెలియవు అనుకుని మీరు చేసిన ఏదో సరదాగా చేసిన పనులు ఇప్పుడు బయటపడి మీ ఉద్యోగానికి భంగం కలగడము, కొంత అపవాదు కలగడము, ఇలాంటి ప్రయత్నాలు ఈ రాశిలో ఉండే వారికి జరుగుతాయి. దీంతో పాటు మీ సహోద్యోగులు కూడా మీకు వెన్నుపోటు పొడిచి, అంటే వెన్నుపోటు అంటే మీకు తెలియకుండా మీ రహస్యాలను మేనేజ్మెంట్కి చేరవేయడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే వ్యాపార, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి లాభాలు రావు, నష్టాలు రావు, మిశ్రమమైన ఫలితాలు. దీంతో పాటు ఎక్కువగా రుణభారాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఊరుకూరుకునే అప్పులకు వెళ్ళిపోవడము, ఇచ్చేవాళ్ళు కూడా మీకు అలాగే ఇస్తారు, మీరు దానికి అట్రాక్ట్ కూడా అవుతారు. కాబట్టి అక్కడ కొంచెం సంయమనం పాటించండి, ఆలోచన పెంచుకోండి. అవసరమా ఇది మనకి అనే యోచన తప్పనిసరిగా చేసుకోండి. లేదు అంటే కనుక ఉత్తర రుణభారం పెరిగి వ్యాపార సంస్థలు మూసేసే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే మానసిక ఆందోళన, కుటుంబంలో చిరాకులు, బంధుమిత్రులు విరోధము, దూరం అవ్వడము, ఇలాంటి పిల్లల ద్వారా మాటలు పడ్డము, పిల్లలు దూరం అవ్వడము, ఇలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితి కుటుంబంలో గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు మీరు కష్టపడితేనే తప్ప ఫలితం రాని పరిస్థితి కనబడుతోంది. కొంచెం కష్టపడే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. గోల్స్ని సెట్ చేసుకోండి. దానికి తగిన యోచన, ప్రణాళిక ఈ సమయంలో చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడికి సంబంధించి, తలకి సంబంధించి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి తటస్థమైన పరిస్థితి, అంటే అటు మంచి కాదు ఇటు చెడు కాదు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: సోమవారం నాడు శివ పూజ తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు మంగళవారం రోజు శాండల్ని, అంటే చందనం పౌడర్ కానీ, చందనం ఇది వస్తువు కానీ, ఏదైనా సరే చందనానికి సంబంధించినటువంటివి దానంగా ఇవ్వడంతో పాటు ఒక రుద్రాక్షను తప్పనిసరిగా ధరించే ప్రయత్నం చేసుకోండి. అంటే మీ రాశికి, మీ యొక్క నక్షత్రానికి ఏ రుద్రాక్ష సరిపోతుంది అనేది జాతక పరిశీలన చేయించుకొని ఆ రుద్రాక్షను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అది బుధవారమా అంటే పరిశీలన చేసిన తర్వాత ఏ వారము, అంటే మనకి రుద్రాక్షల్లో ఏకముఖి దగ్గర నుంచి 32 ముఖాలు కలిగిన రుద్రాక్షలు ఉంటాయి. అది ఎవరెవరికి ఏది పడుతుంది అనేది మీరు యోచన చేసుకుని జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు ఆ రోజున ఆ ముఖాన్ని ధరించే అవకాశం కనుక చూసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. తరువాత ఓవరాల్గా ప్రత్యేకంగా సూచనలు, అంటే అన్ని 12 రాశుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే, ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి. రెండోది, గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి. శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మూడవది, గోసేవ, అన్నదానము, నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ మంత్రాలు, దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.